స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ స్పెషల్ సెల్ మెంబర్ సరోజ భాస్కర్ నా పేరు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. లీగల్ సర్వీస్ అథారిటీలో పారాలీగల్ వాలంటీర్లని ప్రతి ఏరియాలో గూడా మా క్లినిక్స్ కూడా ఉంటాయి. దీని యొక్క అవేర్‌నెస్ ఏంటంటే, అవేర్‌నెస్ ప్రజల్లోకి వెళ్ళాలంటే మీడియా ద్వారా గూడా వెళ్ళాలి అనే ఉద్దేశ్యంతో మేము ముందుకొస్తున్నాము. దీని అవేర్‌నెస్ ఏంటంటే, వారి కుటుంబాల్లో కలహాలు లేపోతే భార్యాభర్తలు, అత్తాకోడళ్ళు ఇలాంటి కలహాలేమన్నా మరి జాగాల విషయాల్లో వారు వారి ఒక పరిస్థితులను బట్టి వారు చేసుకోలేని పరిస్థితుల్లో వారికి ఫ్రీగా లాయర్‌ని ఇస్తూ, వారికి కౌన్సెలింగ్ చేస్తూ, లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు అంటే నల్సా నుంచి మేము సెలెక్ట్ అయ్యామండి. ఆయా ప్రాంతాల్లో చాలామంది పారాలీగల్ వాలంటీర్స్ ఉన్నారు. మండల పరిస్థితిలో ఉన్నారు. తర్వాత జిల్లాల డిస్ట్రిక్ట్‌లలో ఉన్నారు. అలాగే మేము హైదరాబాద్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి వచ్చాము. సిటీ సివిల్ కోర్ట్ నుంచి. మేము చేసేదేంటంటే, ప్రతి ప్రజల్లోకి కూడా అవేర్‌నెస్ వెళ్ళాలి. ఎలా వారి యొక్క ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి ఒక స్కూల్‌లో వెయ్యాలి. ఎలా వెళ్ళాలో కొంతమందికి తెలియదు. ఎవరిని సంప్రదించాలో తెలియదు. ఆ యొక్క కార్పొరేషన్స్‌కి ఎలా పెట్టాలో తెలియదు. ఎలా వారిని మరి హాస్టల్‌లో వేయవలసిన వారు, చదువుకోని పిల్లలు, వీధుల్లో ఉంటున్న పిల్లలు, మళ్ళా కొంతమంది చిన్న పిల్లలు పనులకెళ్తా ఉన్నారు. అవన్నీ కూడా ఎలా మానిపించాలనేది వాళ్ళే అవేర్‌నెస్ చేస్తాం. మాతో పాటు మా జడ్జి గారు గూడా వస్తారు. మేము అవేర్‌నెస్ క్యాంపులు పెట్టినప్పుడు. ఇది మీడియా ద్వారా కూడా పోతే అనేక మందికి కూడా చేరవేయడం జరుగుతుందనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చాము. మీకు ఏమైనా ఆహ్, అవసరతలు ఉన్నయెడల లేకుంటే మీకు ఏదైనా మా ద్వారా సలహాలు గానీ, ఉచితంగా పొందాలనుకుంటే మా ఫోను నంబర్‌లు తీసుకోండి. ఆ తర్వాత మేము మా ఫోను నంబర్ చెప్తాం. చాలా ప్రాంతాల్లో మా క్లినిక్స్ ఉంటాయి. ఆహ్, ఫ్రీ ఎయిడ్ లీగల్ క్లినిక్ అని ఉంటుంది. ఆ ఏరియా ఎక్కడ ఎంఆర్‌ఓ ఆఫీస్‌లో ఉంటాయి, పోలీస్ స్టేషన్స్‌లో ఉంటాయి, చాలా చోట్ల ఉంటాయి. చాలామందికి ఈ విషయం తెలియదు. మీరందరూ ఉపయోగించుకుంటారని మరి మేము ఆశిస్తా ఉన్నాం. మీరు మమ్మల్ని తప్పకుండా మేము వాలంటీర్లుగా ఫ్రీ సర్వీస్ చేయటానికి మమ్మల్ని అందరినీ కూడా అపాయింట్ చేశారు కాబట్టి లీగల్ సర్వీస్ వారు కోర్ట్ వారు అపాయింట్ చేశారు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోండి. మన తెలంగాణ రాష్ట్రంలో చాలామంది వారికి తెలియక చాలా కోల్పోయారు. ఎలా పొందుకోవాలి ఏంటి అనేది తెలియక కోల్పోయారు. ఎలా చేయాలి? ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఉపాధి ఎలా రావాలి? ఈ మధ్య డబుల్ బెడ్‌రూమ్‌లో కూడా చాలా అవకతవకలు జరిగాయి మనకు తెలిసిందే. రావాల్సిన వారికి రాలేదు. రాలేని వారికి వచ్చే వాటిని ఎవరి దృష్టికి మేము తీసుకెళ్ళాలి అనేది మా ద్వారా వాళ్ళకి నోటీస్ వెళ్తుంది. అలాగే మీ వీధుల్లో మురికి వాడలు లేకుంటే మీ వీధుల్లో మీ యొక్క ప్రాంతాల్లో ఏ విధమైన ప్రాబ్లమ్ ఉన్నా మమ్మల్ని సంప్రదించాలని ఆశిస్తా ఉన్నాము. నా పేరు సరోజ భాస్కర్. నా ఫోన్ నంబర్ 9866585031. తప్పకుండా కాల్ చేయండి. మేము మీకు సహకరిస్తాం. ఇది ఇంకొక విషయం ఏంటంటే, లేబర్ కార్డ్స్ అందజేయడం జరుగుతుందండి. బిల్డింగ్ వర్కర్స్ అందరికీ కూడా ఆ లేబర్ కార్డ్స్ మీకు లేబర్ ఆఫీస్ నుంచి కాకుండా సిటీ సివిల్ కోర్ట్ నుంచి కూడా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి స్పెషల్ సెల్ మెంబర్స్‌ని కొంతమందిని వేశారు. వారికి బెనిఫిట్స్ ఏంటంటే, వారి పిల్లలు పెళ్ళైతే 30,000, ఒక పాపకు డెలివరీ అయితే 30,000 అలా 2 డెలివరీలకి. అదే కార్డ్ హోల్డర్‌కి ఒక కార్డ్‌కి ఇద్దరు పిల్లలుంటే, ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళకు, ఇద్దరు పిల్లలకి, ఇద్దరిద్దరు పిల్లలు, నలుగురు పిల్లలకి కూడా 30,000 ఈ విధంగా వారికి అందజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎవరినో సంప్రదించక్కర్లేదు. నా ఫోను నంబర్‌కి మీరు కాల్ చేయండి. తప్పకుండా మీకు అందజేస్తాం. తర్వాత వారి ప్రమాదవశాత్తు ఏమన్నా అయితే వారికి 6,30,000 తర్వాత వారు నార్మల్ డెత్ ఏదన్నా అయితే 1,30,000 మేము అందజేస్తున్నాం. ప్రజల్లోనికి ఈ విధమైనటువంటి అవేర్‌నెస్ ఎళ్ళాలనే ఉద్దేశ్యంతో మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మరొకసారి నా ఫోను నంబర్ చెప్తున్నా. 9866585031 సరోజ భాస్కర్, సిటీ సివిల్ కోర్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, హైదరాబాద్.